తెలంగాణ ఎస్ఎస్సి 10th మార్క్స్ మెమో కోసం మీ మొబైల్ నుంచే దాన్ని ఎలా వెతికి తీసుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ప్రతి ఒక్క స్టెప్ లైవ్ స్క్రీన్ రికార్డింగ్ తో చూపిస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి యూజ్ఫుల్ టెక్నాలజీ టిప్స్, ఆన్లైన్ సర్వీసెస్, అప్డేట్స్, మొబైల్ ట్రిక్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీ ఫోన్ లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. అక్కడ ఇలా సెర్చ్ చేయండి, ఈజీ లాకర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్ కనబడుతుంది. ఆ ఫస్ట్ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి లాగిన్ రిజిస్టర్ అని కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వనేసి అడుగుతుంది. మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వకండి. కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ట్రై యూజింగ్ ఆధార్ ఆర్ విఐడి అనేసి కనబడుతుంది చూడండి కింద లాస్ట్లో. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ 6 digit సెక్యూరిటీ పిన్ అనేసి కనబడుతుంది. దాని కింద మీకు ఫర్గెట్ సెక్యూరిటీ పిన్ అనేసి కనబడుతుంది చూడండి. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఒక సెక్యూరిటీ పిన్ అనేది డిజిలాకర్కి సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీ ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అప్పుడే మీకు డిజిలాకర్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి వెరిఫై ఆప్షన్ తర్వాత ఇప్పుడు కొత్త మీరు పిన్ ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. 6 digits పిన్ ఏదైనా మీకు నచ్చింది ఒక పిన్ గుర్తుండేలాగా క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత కంప్లీట్ పైన క్లిక్ చేసేయండి. కంప్లీట్ పైన సక్సెస్ఫుల్గా పిన్ అనేది చేంజ్ అయిపోతుంది. తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ మళ్ళీ ఇలా వచ్చింది. ఇలా లాగిన్ రిజిస్టర్ అని కనపడుతుంది. ఇందాక వచ్చినలాగా సేమ్ మళ్ళీ అదే క్లిక్ చేయండి. అదే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ సేమ్ ట్రై ఆధార్ యూఐడి క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వండి. మీ ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి మీరు ఇంతకుముందు ఏదైతే 6 digit పిన్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో సేమ్ అదే పిన్ ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు చూడండి మీకు ఒక ఓటీపీ అనేసి అడుగుతుంది. ఓటీపీ మీద క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. ఇప్పుడు డిజిలాకర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ వెబ్సైట్కి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫై మీద క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు చూడండి మీకు డిజిలాకర్ అనేది ఓపెన్ అయిపోయింది. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 lines కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ దానిపైన క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ డాక్యుమెంట్స్ కనబడుతుంది. థర్డ్ ఆప్షన్ దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ స్టేట్స్ కనబడుతున్నాయి చూడండి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ అట. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే తెలంగాణ స్టేట్ కనబడుతుంది. తెలంగాణ స్టేట్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కేటగిరీస్ కూడా మనం అన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టేట్ అనేది ఇక్కడ చూడండి, స్టేట్లోకి వెళ్ళి తెలంగాణ ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత పక్కన కేటగిరీస్ ఉంటుంది. కేటగిరీలో మనం ఏ సెలెక్ట్ చేయాలంటే ఎడ్యుకేషనల్ లెర్నింగ్ అనేసి సెర్చ్ చేయాలి ఆప్షన్ని. అదైతే క్లిక్ చేసేసి ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఇలా సెర్చ్ చేయండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అనేసి సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేసిన వెంబటే మీకు ఒక వెబ్సైట్ అనేది కనబడుతుంది. ఆ వెబ్సైట్లోనే మనకు 10th class మార్క్స్ మేము మనకు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ కనబడుతుంది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ అనేసి. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ క్లాస్ 10 మార్క్ షీట్ అని కనబడుతుంది. దానిపైన క్లిక్ చేసేసేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీ పేరు ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ రోల్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అంటే హాల్ టికెట్ నెంబర్ కూడా అక్కడ ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం అక్కడి నుంచి కొన్ని చేస్తే గెట్ డాక్యుమెంట్ అని కనబడుతుంది చూడండి. దానిపైన క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు కొంచెంసేపు లోడింగ్ అవుతుంది. ఒక 10 seconds లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు 10th class మార్క్స్ మెమో ఏదైతే ఉందో అది ఇక్కడ కనబడుతుంది అనమాట. ఇక్కడ చూడండి గో టు ఇన్స్టిట్యూట్ డాక్యుమెంట్స్ అని కనబడుతుంది. దాన్ని మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే మీ ఆధార్ కార్డు వస్తుంది, పాన్ కార్డు వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి లాస్ట్లో నాకు వచ్చింది క్లాస్ 10 మార్క్ షీట్ అనేసి. దానిపైన క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఆ మార్క్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పీడిఎఫ్ అనేసి ఓపెన్ అవుతుంది చూడండి. ఓపెన్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి నా మార్క్ షీట్ అనేది కంప్లీట్గా ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని మన మొబైల్లోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. కొంచెం బ్యాక్ వచ్చినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది చూడండి లాస్ట్లో. దానిపైన క్లిక్ చేసుకుంటే మన మొబైల్లో సేవ్ అయిపోతుంది. ఇలా డిజిలాకర్లో తెలంగాణ 10th మార్క్స్ మెమో అవైలబుల్గా ఉంటే మొబైల్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు.
ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డిజిలాకర్కి సంబంధించిన మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కన్నా నాకు ఒక కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. మీకు మార్క్స్ మేము సెర్చ్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ స్క్రీన్ షాట్ని కామెంట్లో పెట్టండి. దానికి సొల్యూషన్ గురించి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.